ఒకవేళ రేపు ఎంపీ అయితే నిజంగా పాలమూరు జిల్లా ప్రజల తరపున మీరు ఫైట్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చా సార్? బీఆర్ఎస్ కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉన్నది, దానికన్నా ముందు రూలింగ్ మీరే కదా సార్, మరి ఎందుకు పాలమూరు గుర్తుకు రాలేదు? అప్పుడు 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే అయినా కదా, మీరు వెళ్ళి అసెంబ్లీ రికార్డ్స్ తీయండి. సార్ ఇప్పుడున్న పొజిషన్లో మీరు ఎంపీ కావడం పాసిబుల్ అనుకోవచ్చా? సెంట్రల్లో ఉన్నది నరేంద్ర మోడీ, అక్కడ నరేంద్ర మోడీని చూసి ఓట్లేస్తారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ లీడర్లు 5-6 మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళని ఎదుర్కొని వంశేందర్ రెడ్డి నిలబడతాడంటే ఏమంటారు? రేపు నన్ను పాలమూరు ప్రజలు, మహబూబ్ నగర్ ప్రజలు గనక ఎంపీగా గెలిపిస్తే మీకే టికెట్ వస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్గా మీరు ఏమన్నా ఉన్నారా, లేకపోతే మళ్ళీ కల్వకుర్తి త్యాగం చేసినట్టు త్యాగం? పార్టీ ఏది ఆదేశిస్తే తూచా తప్పకుండా పార్టీ ఆదేశానుసారం నడుచుకునేటువంటి వ్యక్తి. నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఆ టికెట్ కావాలి, ఈ టికెట్ కావాలని ఎప్పుడు కూడా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఆ ప్రసక్తే ఉండదు. అంత బ్రాండ్ ఉన్న వంశేందర్ రెడ్డిని 2019లో ఓడించారు. మరి ఇప్పుడు వంశేందర్ రెడ్డిని గెలిపించాలంటే ఏం చూసి గెలిపించాలి, ఎందుకు ఓట్లు వేయాలి? ఏదైనా కానీ ఎవరైనా రేపు ఓట్లు వేయాల్సింది కల్వకుర్తి టికెట్ వేరే వాళ్ళ కోసం మీరు త్యాగం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 5-6 మంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళ కోసం కూడా త్యాగం చేయడానికి రెడీ అవుతున్నారంటే పార్టీ మిమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదని చెప్పేసి అనుకోవచ్చా? నేను త్యాగం చేసినాను ఎందుకు అంటున్నారంటే, చాలా మంది మాట అంటుంటారు నేను త్యాగం చేసినానని. చాలా మంది